బాధ్యతలు ఏమయ్యాయి? Let this 2025 be a invitation to you to live a global citizen's life. ఈ విశ్వైక లేకపోతే విశ్వ మానవ సమాజములో భాగమైన నీవు నీ పొరుగువాడిని ప్రేమించగలిగే హృదయం, నీ సొంత వారి కోసం పరితపించే హృదయం, నీ సంబంధాల కోసం ప్రాకులాడే హృదయం, ఒకరిని ఆశీర్వదించటానికి నీ గుప్పిళ్ళు విప్పే హృదయం, నీ జేబులలో నుండి నీ సంఘానికి, నీ సమాజానికి, నీ కోసం పరితపిస్తున్నటువంటి నీ నాయకుల కోసం నీ గుప్పిలి విప్పి ఆశీర్వదించగలిగే హృదయం. ఇదంతా కాదు, నేను ఎక్కడికో వెళ్ళిపోవాలి అన్న మతపరమైన ఆలోచనను, నియో ప్లేటోనిస్టిక్ ఐడియాలజీని విడిచిపెట్టి ఇక్కడ పెట్టుబడి పెట్టేటటువంటి ఆలోచన, నీ పొరుగువాడి పైన పెట్టుబడి, నీ సొంత వాడిపైన పెట్టుబడి. నేను ఒకరికి ఒక 11 సంవత్సరాలు ఏమీ లేనప్పుడు, ఏ ఉద్యోగం లేనప్పుడు నేను పట్టుకొచ్చి ఉద్యోగం ఇచ్చి పెంచి పెద్ద చేసి ఆయన రక్షింపబడిన సమయం నుంచి కూడా ఆయనకు తోడుగా ఉంటూ నిలబెట్టి నా కంపెనీలో కొంచెం షేర్ ఇచ్చి ఆయన నిలబెడితే ఒకానొక రోజు ఏం జరిగింది అని అంటే, ఆల్ ఆఫ్ ఎ సడన్ నాకు తెలియకుండా నా క్లయింట్ దగ్గర he went and joined, started working, and that hurted my business a lot. ఇలాంటి వారు ఉంటారు, ఇలాంటి సంబంధాలు ఉంటాయి. కానీ that doesn't give me any warranty to hate him.